Hi student, this is M. Usharani, MSc MAD. I am working as zoology lecturer, GSC Girls at Guntur. ప్రీవియస్ క్లాస్లో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. టుడే అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ టాపిక్ ఈజ్ నేచర్, స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్ జువాలజీ గురించి చెప్పుకున్నాం. థర్డ్ వన్ బ్రాంచెస్ ఆఫ్ జువాలజీ గురించి చెప్పుకున్నాం. టుడే we discuss about fourth topic, need for classification. క్లాసిఫికేషన్ అనేది చేయవలసిన అవసరం ఏంటి, ఈ క్లాసిఫికేషన్ వల్ల యూజ్ ఏంటి అనే విషయం మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టడీ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఈజ్ నాట్ పాసిబుల్, సో ఇట్ ఈస్ నెసరీ టు డివైస్ సమ్ మీన్స్ మేక్ దేర్ పాసిబుల్. అన్ని ఆర్గానిజమ్స్ గురించి, జీవుల గురించి చదవటం చాలా కష్టం, ఈజ్ నాట్ పాసిబుల్, సో it is necessary to devise some means make their possible. వీటిని విడివిడిగా చేయటం ద్వారా, వీటిని విభజించి చదవటం ద్వారా క్లియర్గా మనము లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకోవచ్చు. క్లాసిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ grouped into convenient categories based on some easily observable characters. క్లాసిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్. ఆర్గానిజమ్స్ని గ్రూప్గా డివైడ్ చేయడానికి ఏమైతే కన్వీనియంట్ కేటగిరీస్ ఉన్నాయో, ఈ అనుకూలమైన గ్రూప్స్గా, సమూహాలుగా డివైడ్ చేసి ఆన్ సమ్ ఈజీలీ అబ్జర్వేబుల్ క్యారెక్టర్స్, మనం చదవడానికి అనుకూలంగా ఉన్న లక్షణాలని, ఈజీగా ఉన్న లక్షణాలను బేస్ చేసుకొని గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. దీని ఆధారంగా క్లాసిఫికేషన్ చేయటాన్ని మనము క్లాసిఫికేషన్, దీన్ని వర్గీకరణ అని అంటాము. వేటిని క్లాసిఫికేషన్ చేసి చదవచ్చో చూద్దాం. ఫస్ట్ వన్, plants having roots, shoots, leaves or flowers. ఇక్కడ మనం ప్లాంట్స్ని తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా ప్లాంట్స్కి రూట్స్ ఉంటాయి, షూట్స్ అంటే రూట్స్ పైన స్టెమ్ లాగా ఉండేదాన్ని మనం షూట్స్ అంటున్నాము. ప్లాంట్స్లో లీవ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాంట్స్లో ఉండే క్యారెక్టర్స్, ప్లాంట్స్లో ఉండే లక్షణాలు. ఈ లక్షణాలను బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది చేస్తున్నాం. అదేవిధంగా మ్యామల్స్లో కూడా చూడండి, మ్యామల్స్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ ఇయర్స్ అండ్ బాడీ హెయిర్. ఈ మ్యామల్స్లో క్షీరదాలలో కనుక చూసినట్లయితే కనుక ఎక్స్టర్నల్ ఇయర్స్, బయటికి కనిపించే చెవులు, అదేవిధంగా బాడీ పైన ఉండే హెయిర్ అనేది అన్నింట్లో కూడా జనరల్గా కనిపించే లక్షణం. ఈ లక్షణాలను బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద సైంటిఫిక్ టర్మ్ యూజ్డ్ ఫర్ దీస్ కేటగిరీస్ ఈజ్ కాల్డ్ టాక్సా. దీన్ని టాక్సన్ అని కూడా పిలుస్తారు. ఏమైతే క్లాసిఫికేషన్ చేస్తున్నామో, డివైడ్ చేస్తున్నామో, ఆర్గానిజమ్స్ని డివైడ్ చేసి రీడ్ చేయడానికి అనుకూలంగా మార్చుకుంటున్నాం కాబట్టి, అంటే కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేసి చదువుతున్నాం కాబట్టి, ఆ గ్రూప్స్కి ఒక సైంటిఫిక్ నేమ్ ఇవ్వటానికి, శాస్త్రీయంగా నేమ్ ఇచ్చి దాన్ని చదవటానికి నేమ్స్కి సైంటిఫిక్ నేమ్ని యాడ్ చేయడాన్నే మనము టాక్సా అన్నాము. దిస్ ఈజ్ ద సైంటిఫిక్ టర్మ్. సైంటిఫిక్ టర్మ్ని యూజ్ చేయడాన్ని ఈ కేటగిరీస్కి, ఈ సమూహాలకి, ఆర్గానిజమ్స్లో ఉన్న జీవులన్నింటిలోని
గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఈ గ్రూప్స్కి సైంటిఫిక్ నేమ్ ఇవ్వటాన్నే టాక్సా అని అంటున్నాం. నెక్స్ట్ వన్ టాక్సానమీ. ఇట్ ఈస్ ద టాక్సానమీ. దీన్ని వర్గీకరణ శాస్త్రం అంటాము. టాక్సానమీ అంటే ముందుగా చెప్పుకున్నాం, కేటగిరీస్, గ్రూప్స్గా డివైడ్ చేయడాన్ని మనము టాక్సా అని పిలుస్తున్నాము. టాక్సానమీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నేమింగ్, డిస్క్రైబింగ్ అండ్ క్లాసిఫైయింగ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నారు, జీవశాస్త్రం అనేది, సైన్స్ అనేది ఆ గ్రూప్స్గా డివైడ్ చేసిన వాటికి నేమింగ్, పేర్లు పెట్టడం, డిస్క్రైబింగ్ ఆ ఆర్గానిజమ్స్ని, ఏమైతే ఆర్గానిజమ్స్గా మనం విభజించి చెప్పుకుంటున్నామో ఆ ఆర్గానిజమ్స్ని వర్ణించటం, దాన్ని వివరించటం కూడా, వాటి గురించి మనం కంప్లీట్గా వివరించటం. అండ్ క్లాసిఫైయింగ్ ఆర్గానిజమ్స్, వాటిని గ్రూప్స్గా డివైడ్ చేసినాం, వర్గీకరణ చేసినాం. అండ్ ఇంక్లూడ్స్ ఆల్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో, యానిమల్స్ ఉన్నాయో, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఈ మొక్కలకి, జంతువులకి, సూక్ష్మజీవులని డివైడ్ చేసి వాటికి నేమ్స్ ఇవ్వటము, వాటిని వివరించటము, గ్రూప్స్గా డివైడ్ చేసి వాటిని వివరించటాన్ని టాక్సానమీ, దీన్నే వర్గీకరణ శాస్త్రం అని అంటారు. ఈ వర్గీకరణాన్ని, అసలు ఈ వర్గీకరణ చేసిన వ్యక్తి మనకి ఇక్కడ కెరలస్ లిన్నేయస్. హీ ఈజ్ ద సైంటిస్ట్. కెరలస్ లిన్నేయస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీని కనిపెట్టిన వ్యక్తి కెరలస్ లిన్నేయస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఇక్కడ టాక్సానమీ అనేది దేన్ని బేస్ చేసుకొని, అసలు ఏ విధంగా ఈ టాక్సానమీ అనేది చేస్తారనే విషయం మనకి ఇక్కడ చూస్తున్నాం. ప్రాసెస్ ఆఫ్ టాక్సానమీ. ఫస్ట్ వన్, ఈ ప్రాసెస్లో ప్రధానంగా మనం ఎంచుకునే ముఖ్యమైన అంశాలు, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ టు డివైడ్ ద ఆర్గానిజమ్స్. ఫస్ట్ క్యారెక్టరైజేషన్. ఆర్గానిజమ్స్లో, జీవులలో కొన్ని లక్షణాల ఆధారంగా, వాటిలో కనిపించే లక్షణాల ఆధారంగా గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నారు. హ్యాబిట్స్, హ్యాబిటాట్స్, ఇలా అన్ని విషయాన్ని తీసుకొని, పరిగణలోకి తీసుకొని, వాటికున్న లక్షణాల ఆధారంగా గ్రూప్స్గా డివైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ గుర్తించుట. గుర్తించడానికి సులువుగా ఏమైతే లక్షణాలు ఉన్నాయో, వాటిలో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమైతే ఉన్నాయో వాటి ఆధారంగా మనం డివైడ్ చేసి చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. క్లాసిఫికేషన్. ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ టాక్సానమీ. గ్రూప్స్గా డివైడ్ చేయడానికి వాటిలో ఉన్న కొన్ని లక్షణాల ఆధారంగా క్లాసిఫికేషన్ చేస్తున్నాం. కన్వీనియంట్ కేటగిరీస్గా మార్చడానికి మార్చి దాని ఆధారంగా రేట్ చేయగలుగుతున్నాము. ఇక ఫోర్త్ వన్ నామిన్క్లేచర్. ఇట్ ఈస్ ద నామిన్క్లేచర్. ఈ నామిన్క్లేచర్ అనేది మనం చెప్పుకున్నట్టు నేమ్స్ ఇవ్వడానికి నామిన్క్లేచర్ ద్వారా కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కామన్ నేమ్స్ని, సైంటిఫిక్ నేమ్స్ని ఆధారంగా చేసుకొని టాక్సానమీ అనేది, వర్గీకరణ అనేది చేయటం జరుగుతుంది. ఈ 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ చేయడానికి టాక్సానమీ అనేది ఇక ఈ 4 పద్ధతులు అనేవి ఉపయోగపడతాయి. సో మనం ముందుగా చెప్పినట్టు అన్ని ఆర్గానిజమ్స్ గురించి చదవడానికి చాలా కష్టమవుతుంది. ఈజ్ నాట్ పాసిబుల్. అన్నిటినీ మొత్తంగా కలిపి చదవాలంటే జీవులన్నిటి గురించి మనకి వాటి యొక్క లక్షణాలు తెలియకుండా,
ఏది ఏ జీవో తెలియకుండా చదువుకోవడం చాలా కష్టం అవుతుంది. అలా ఈజీగా చదువుకోవడానికి వాటిలో ఉన్న క్యారెక్టర్స్ని, వాటిలో ఉన్న ఐడెంటిఫికేషన్ని, వాటిలో ఉన్న ఈ గ్రూప్స్ని, మనం అన్నిటినీ, ఈ నేమ్స్ని ఇవన్నీ బేస్ చేసుకొని టాక్సానమీ అనేది చేయటం జరిగింది. నెక్స్ట్ వన్, జూస్ యాజ్ ద టూల్స్ ఫర్ క్లాసిఫికేషన్. వాటితో పాటు ఇక్కడ క్లాసిఫికేషన్ చేయడానికి, సింపుల్గా క్లాసిఫై చేయడానికి ఇక్కడ జూ పార్క్స్ అనేవి కూడా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. ఏ విధంగా ఈ జూస్ అనేది క్లాసిఫికేషన్ చేయడానికి ఒక టూల్గా మనకు ఉపయోగపడుతుందో ఇక్కడ చూద్దాం. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ వైల్డ్ యానిమల్స్ టేకెన్ అవుట్ ఆఫ్ ద నేచురల్ హ్యాబిటాట్. కొన్ని వైల్డ్ యానిమల్స్ని మనము వాటి సహజంగా ఉన్న ప్రదేశం నుంచి వాటిని తీసుకొచ్చి ఆర్ ప్లేస్డ్ ఇన్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ అండర్ హ్యూమన్ కేర్. వాటి సహజంగా నివసించే ప్రదేశాలను మనం తీసుకొచ్చి వీటికి ఒక పర్టికులర్ ఒక ప్లేస్ ఇచ్చి మనము ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ అండర్ హ్యూమన్ కేర్, మనుషుల యొక్క సంరక్షణలో, మానవుల యొక్క సంరక్షణలో వాటిని పెంచడాన్ని ఎక్స్ సైటు కన్జర్వేషన్ అంటాము. ఎక్స్ సైటు కన్జర్వేషన్ మీన్స్, సైట్ మీన్స్ ప్లేస్, కన్జర్వేషన్ మీన్స్ ప్రొటెక్ట్ చేయటం. ఎక్స్ సైట్ కన్జర్వేషన్ మీన్స్ బయట ఉన్న ఎన్విరాన్మెంట్తో పాటు ఈ వైల్డ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడాన్ని ఎక్స్ సైటు కన్జర్వేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్, దిస్ ఎనేబుల్స్ us to learn about the animals' external features, food habits, behavior. బిహేవియర్ని, ద స్టడీ ఆఫ్ బిహేవియర్ని మనము ఇథాలజీగా చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా మనం యానిమల్స్ని చూడటం ద్వారా వాటికి ఎక్స్టర్నల్ ఫీచర్స్ తెలుసుకోవచ్చు, వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్, ఏం ఫుడ్ తీసుకుంటున్నాయి అనేది విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మనం మనుషుల యొక్క అబ్జర్వేషన్లో ఉంటున్నాయి కాబట్టి వాటికి బిహేవియర్ని, బయట కనిపించే వాటి యొక్క ఫీచర్స్, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా స్టడీ చేయడానికి ఈ జూస్ అనేది, జువాలజీ పార్క్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. This enables us to learn about animals' external features, food habits, behavior, etc. These observations enables us to systematize the organisms and position it in the animal world. ఈ అబ్జర్వేషన్స్ అనేవి, ఈ పరిస్థితి అనేవి ఈ విధంగా డైరెక్ట్గా చూసి తెలుసుకోవడం ద్వారా ఒక పద్ధతి ప్రకారము వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేసి వాటిలో ఉన్న లక్షణాలు తెలుసుకోవడం ద్వారా ఈ యానిమల్ వాళ్ళు వాటి యొక్క స్థానం ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ద కంప్లీట్లీ యూస్ఫుల్ ఫర్ అస్. ఎందుకు యూస్ఫుల్ అవుతుంది? ముందుగా చెప్పుకున్నట్టు మనము వాటి యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ తెలుసుకోవచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకోవచ్చు, బిహేవియర్ని కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కంప్లీట్గా ఎక్కడుంటాయి? అండర్ హ్యూమన్ కేర్, మానవుల యొక్క సంరక్షణలో వీటిని మనం అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, కొన్ని యానిమల్స్ని మీరు చూసినట్టయితే కనుక వైల్డ్ యానిమల్స్ ఆర్ టేకెన్ ఇన్ ఏ ప్రొటెక్టెడ్. కొన్ని యానిమల్స్ని తీసుకొచ్చి ఈ జువాలజీ పార్క్లో ఉంచారు. ఎన్విరాన్మెంట్స్ అండర్ హ్యూమన్ కేర్, ఎన్విరాన్మెంట్స్ సిమిలర్ టు దే నేచురల్ హ్యాబిటాట్. ఈ ఎన్విరాన్మెంట్ కూడా, ఈ పర్యావరణం ఎలా ఉంటుంది అంటే, ముందైతే ఏ విధంగా అయితే ఈ నేచురల్ హ్యాబిటాట్లో ఉన్నాయో అటువంటి వాతావరణమే ఈ జువాలజికల్ పార్క్లో కూడా ఉంటుంది. అటువంటి వాతావరణమే కల్పించి ప్రొటెక్ట్ చేస్తారు. సో డిఫరెంట్ క్లైమేట్ ఏమి క్రియేట్ చేయరు. ఏదైతే నేచురల్ హ్యాబిటాట్ ఉందో అటువంటి నేచురల్ హ్యాబిటాట్ని కల్పిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ జరుగుతుంది. సో నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ అనేది మనం తెలుసుకున్నాం. క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తారు? ఈ క్లాసిఫికేషన్ని చేసిన తర్వాత సైంటిఫిక్ నేమ్ ఇవ్వటం ద్వారా
ఏ విధంగా టాక్సానమీ అనగలుగుతున్నామో. ఈ టాక్సానమీ చేసిన సైంటిస్ట్ గురించి మనం విన్నాం. ఆయన పేరు కేరళస్ లిన్నేయస్ అని చెప్పుకున్నాము. ఈ టాక్సానమీ చేయడానికి మెయిన్గా ప్రధానంగా కావాల్సినవి క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామినిక్లేచర్. ఈ 4 కూడా అవసరమైనవి. దేనికోసం ఇవి? ప్రాసెస్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీ చేయడానికి ముఖ్యమైన అంశాలు. ఈ పార్క్స్ అనేవి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకున్నాం మనము? వాటి గురించి, యానిమల్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, బయాలజికల్ క్లాసిఫికేషన్. మనం ముందు క్లాసిఫికేషన్ అంటే ఇది తెలుసుకున్నాము. ఇక్కడ జీవశాస్త్రీయమైన వర్గీకరణ ఏంటో నేర్చుకుందాం. ద లివింగ్ ఆర్గానిజమ్స్ షో ఏ గ్రేట్ డైవర్సిటీ డ్యూ టు వేరియేషన్స్ ఇన్ దైర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఈ సజీవులు అనేవి ఎక్కువ వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి. దేని ఆధారంగా? వాటి యొక్క నిర్మాణం ఆధారంగా, అంతేకాకుండా అవి చేసే ఫంక్షన్, ఏదైతే అవి పనులు చేస్తున్నాయో ఆ పనుల ఆధారంగా అన్ని జీవులు కూడా, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ షో ద గ్రేట్ డైవర్సిటీ, వ్యత్యాసాన్ని, వైవిధ్యాన్ని చూపించడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే 1.25 మిలియన్ యానిమల్ స్పీషీస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ డిస్క్రైబ్డ్. ప్రపంచవ్యాప్తంగా మనం ఇక్కడ 1.2 మిలియన్ యానిమల్ స్పీషీస్ని, జంతు జాతుల్ని గుర్తించడం జరిగింది. గుర్తించడం మాత్రమే కాదు, వాటిని వివరించటం కూడా, వాటిని వర్ణించటం కూడా జరిగింది. ఇన్ని రకాల స్పీషీస్ అనేవి, యానిమల్ స్పీషీస్ అనేది కనుగొనబడినవి. వాటి గురించి వాటిని గుర్తించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా వాటిని వివరించటం కూడా జరిగింది. అప్రాక్సిమేట్లీ 1.25 మిలియన్ యానిమల్ స్పీషీస్. లివింగ్ ఆర్గానిజమ్స్ షో డైవర్సిటీ ఇన్ ద స్ట్రక్చర్, హ్యాబిటాట్స్ అండ్ మోడ్ ఆఫ్ లైఫ్. అన్ని సజీవులు, ఈ లివింగ్ ఆర్గానిజం అనేది వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి. దేనిలో వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి? వాటి యొక్క నిర్మాణంలోను, ఇన్ ద స్ట్రక్చర్, హ్యాబిట్స్ వాటి యొక్క అలవాట్లలోనూ, హ్యాబిటాట్స్ అవి నివసించే ప్రదేశాన్ని బట్టి, లివింగ్ ఏరియాలోనూ వ్యత్యాసం ఉంటుంది. అంతేకాకుండా అండ్ మోడ్ ఆఫ్ లైఫ్, జీవించే విధానం, అంటే వాటి యొక్క జీవన విధానాలను కూడా, జీవన విధానాల్లోనూ, వాటి యొక్క నివసించే ప్రదేశంలోనూ, వాటి యొక్క అలవాట్లలోనూ, అంతేకాకుండా వాటి యొక్క నిర్మాణంలో కూడా ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని ఇక్కడ మనకి సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ ఒక క్రమమైన పద్ధతిలో వర్గీకరించడాన్ని సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అంటున్నాము. సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ ఎమాంగ్ ద లివింగ్ గ్రూప్స్. ఏవైతే గ్రూప్స్గా డివైడ్ చేసి కొన్ని గ్రూపులుగా అనుకుంటున్నామో వాటి మధ్యలో ఉన్న ఇంటర్ రిలేషన్షిప్స్, అంతర్ సంబంధ బాంధవ్యాలు తెలుసుకోవడానికి ఈ సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. వాటిని అర్థం చేసుకోవడానికి, వాటి మధ్య ఉన్న రిలేషన్స్ మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. అందుకోసమే సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది చేయటం జరిగింది. ఈ క్లాసిఫికేషన్ మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం కదా. ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. హిస్టరీ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్. మనం కేరళస్ లిన్నేయస్ గురించి ముందుగానే విన్నాము. హీఈస్ ఏం చెప్పుకున్నాం? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని చెప్పుకున్నాం. ఈ కేరళస్ లిన్నేయస్ గురించి కూడా మనం ఇప్పుడు ముందుగా నేర్చుకుందాం. కేరళస్ లిన్నేయస్ 1707 హీస్ బోర్న్ 1788. ఈ మధ్యకాలంలో ఉన్న వ్యక్తి ఇతను. కేరళస్ లిన్నేయస్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సిస్టమాటిక్
ఈయన ఎవరు? ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్త. ఈ ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్త మనకు చెప్పిన విషయాల గురించి విందాం. ఈ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ హైరార్కికల్ క్లాసిఫికేషన్. దిస్ ఈజ్ ద బేస్డ్ ఆన్ ద ప్రయారిటీని బేస్ చేసుకొని చేసే క్లాసిఫికేషనే హైరార్కికల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, న్యూమరికల్ టాక్సానమీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కౌంటింగ్ నంబర్స్. సో జీవుల్లో ఉన్న గ్రూప్స్లో ఉన్న నెంబర్స్ని బేస్ చేసుకొని న్యూమరికల్ టాక్సానమీ గురించి చెప్పారు. అండ్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్, థర్డ్ వన్, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ గురించి కూడా మనకి డిస్కస్ క్లియర్గా వివరించడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ని క్లాడిస్టిక్ క్లాసిఫికేషన్ కూడా అంటాము. దీన్ని మనము చాలాసార్లు మీరు వినుంటారు, వంశవృక్షము అంటారు. వంశవృక్షము మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి తెలుసుకునే విషయాలు మనకి ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్, జీన్స్ గురించి దీన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. సో ఇక్కడ బయాలజికల్ క్లాసిఫికేషన్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ ఎక్కువ వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి జీవులన్నీ కూడా. ఏ విధంగా వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి? వాటి యొక్క నిర్మాణంలోను, వాటి యొక్క స్ట్రక్చర్లోను, వాటి యొక్క పనులను, ఫంక్షన్లోను వ్యత్యాసాన్ని చూపిస్తుందని చెప్పుకున్నాం. అంతేకాకుండా 1.2 మిలియన్ యానిమల్ స్పీషీస్ని కనిపెట్టడం జరిగింది, వాటిని వివరించడం కూడా జరిగింది. సో ఈ విధంగా సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకున్నాము? టు అండర్స్టాండ్ ద ఇంటర్ రిలేషన్షిప్స్ అమాంగ్ ద లివింగ్ గ్రూప్స్. ఏవైతే జీవులు ఉన్నాయో ఈ జీవుల యొక్క వర్గాల్లో వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తెలుసుకోవడానికి మనకి సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ గురించి మనం చెప్పుకుందాము. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎవల్యూషనరీ ఆఫ్ లైఫ్. పరిమాణాత్మక జీవుల గురించి తెలియజేస్తుంది. అండ్ షోస్ ద జెనెటిక్ రిలేషన్షిప్ అమాంగ్ ఆర్గానిజమ్స్. జీవుల్లో ఉన్న జన్యు సంబంధాలను, అంతేకాకుండా పరిమాణాత్మక మార్పులను తెలియజేసేదే ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. క్లాసిఫైయింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ descent from common ancestor is called phylogenetic classification. ఈ వర్గీకరణ జీవుల్లో ఉన్న కామన్ ancestor అంటే మన పూర్వీకుల్లో నుంచి మనం పొందుకునే ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఉన్నాయో, ఆ లక్షణాల గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనము ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అంటారు. దీనిలో ప్రధానంగా పూర్వీకుల నుంచి ఏ అంశాలను మనం పొందుకుంటున్నామంటే కనుక లివింగ్ రిలేషన్షిప్స్ అనేది తెలుసుకోవడానికి జెనెటిక్ రిలేషన్షిప్స్, మన పూర్వీకుల నుంచి జన్యు సంబంధాల గురించి తెలుసుకుంటాము. వారి మధ్యలో ఉన్న పరిమాణాత్మక మార్పుల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే కంప్లీట్ ద స్టడీ ఆఫ్ జెనెటిక్ రిలేషన్స్, దాన్ని మనము ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ ఆర్ క్లాడిస్టిక్ క్లాసిఫికేషన్. ఇన్ క్లాడిస్టిక్ క్లాసిఫికేషన్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ అనలాగస్ అండ్ హోమోలాగస్. ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ చెప్పుకుంటున్నాము. మనం ముందుగా చెప్పుకున్నట్టు జెనెటిక్ రిలేషన్షిప్స్ మన పూర్వీకుల నుంచి, మన పెద్దవారి నుంచి, మన గ్రాండ్ పేరెంట్ నుండి వస్తాయని చెప్పుకుంటున్నాము. అసలు ఏ క్యారెక్టర్స్ ఏ విధంగా సంక్రమిస్తాయో తెలుసుకుందాం. ఇన్ క్లాడిస్టిక్ క్లాసిఫికేషన్ క్యారెక్టర్స్ అనేది అనలాగస్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకున్నాము అండ్ హోమోలోగస్ క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పుకున్నాము. ఫస్ట్ we discussing the analogous characters. వీటిని మనము క్రియ, సామ్య,
నిర్మాణాలు లేదా లక్షణాలు అని చెప్పుకుంటాం. క్రియాసామ్య లక్షణాలుగా చెప్పుకున్నాము. ఈ క్రియాసామ్య లక్షణాలు ఎవరి నుండి వస్తున్నాయి? ఇట్ ఈస్ షేర్డ్ బై ఏ పేర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ డ్యూ టు కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఏం షేర్ చేసుకున్నాయి ఇక్కడ? జీవులు అనేవి వాటి మధ్యలో ఉన్న ఏవైతే పరిణాత్మక విషయాలు ఉన్నాయో వాటిని ఒక జత పంచుకుంటాయి. ఏం పంచుకున్నాయి? సిమిలర్ క్యారెక్టర్స్ని షేర్ చేసుకుంటున్నాయి. కన్వర్జెంట్ ఎవల్యూషన్ మీన్స్ సిమిలర్ క్యారెక్టర్స్. ఈ సిమిలర్ క్యారెక్టర్స్ని షేర్ చేసుకోవటాన్ని మనము ఎనలాగస్ క్యారెక్టర్స్ అంటున్నాము. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్కి వెళ్ళే ముందు వీటి యొక్క నేచర్, వీటి క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం. ఇట్ ఈస్ సిమిలర్ ఫంక్షన్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్. ఈ ఎనలాగస్ క్యారెక్టర్స్లో ఉండే పేర్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఏమైతే ఒక జత జీవుల మధ్య ఏముంటున్నాయి? వాటి మధ్య సిమిలర్ ఫంక్షన్ ఉంటుంది. ఈ జీవులు అనేవి యొక్క ఫంక్షన్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఫంక్షన్ మాత్రము సేమ్ ఫంక్షన్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది, అయినప్పటికీ ఫంక్షన్ మాత్రము ఒకే విధమైన పనిని నిర్వర్తిస్తాయి. అటువంటి క్యారెక్టర్స్ని మనము ఎనలాగస్ క్యారెక్టర్స్గా చెప్పుకున్నాం. ఇట్ ఈస్ షేర్డ్ బై ఏ పేర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డ్యూ టు కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. వింగ్స్ ఇన్ స్పారోస్, పిచ్చుకల యొక్క రెక్కలు. పెటాజియా ఇన్ ఫ్లయింగ్ స్క్విరల్స్. పెటాజియా ఆల్సో వింగ్ లైక్ స్ట్రక్చర్. అంటే చూడటానికి మనకి వింగ్స్ లాగా, రెక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వింగ్స్ ఇన్ స్పారోస్. ఇక్కడ మనం చూస్తున్నాం, స్పారో కనిపిస్తుంది కదా. ఈ స్పారో యొక్క రెక్కను చూడండి, ఇక్కడ వింగ్ ఉంది కదా, దీన్ని చూడండి. దీని స్ట్రక్చర్ ఎలా ఉంది? అలాగే స్క్విరల్, ఇది ఫ్లయింగ్ స్క్విరల్ అని చెప్పుకున్నాం. ఈ ఫ్లయింగ్ స్క్విరల్లో ఉన్న వింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? స్పారోలో ఉన్న స్ట్రక్చరు, వింగ్లో ఉన్న స్ట్రక్చరు చూడటానికి ఎలా ఉన్నాయి? ఒకేలాగా లేవు. అందుకే మనం ఏం చెప్పుకున్నాం? డిఫరెంట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఏమో డిఫరెంట్గా ఉంది, ఫంక్షన్ ఈజ్ సిమిలర్ ఫంక్షన్. కానీ రెండు ఎలా ఉపయోగపడుతున్నాయి? బోత్ ఆర్ ఫ్లయింగ్. ఈ రెండు కూడా ఎగురుతున్నాయి. దేని ఆధారంగా? వింగ్స్ ఆధారంగా. వింగ్స్తో రెండు కూడా ఎగరటానికి, వింగ్స్ అనేవి వాటిలో రెండు వింగ్స్ కూడా ఎగరటానికి మాత్రమే యూజ్ అవుతున్నాయి. కానీ స్పారోలో ఉన్న వింగు ఈజ్ డిఫరెంట్, స్క్విరల్లో ఉన్న వింగు ఆల్సో డిఫరెంట్. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా. స్ట్రక్చర్ ఏమో డిఫరెంట్గా ఉంది, ఫంక్షన్ ఏమో సేమ్గా ఉంది. ఇక్కడ ఏం ఫంక్షన్ చెప్పుకున్నాము? ఫ్లయింగ్. సో ఎనలాగస్ క్యారెక్టర్స్ అనేది మనకి స్పష్టంగా అర్థమైంది. నెక్స్ట్ హోమోలాగస్ క్యారెక్టర్స్. ఇక్కడ చూద్దాం. హోమోలాగస్ క్యారెక్టర్స్. ఇట్ ఈస్ షేర్డ్ పేర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఏ కామన్ అన్సెస్టర్. ఇక్కడ ఏం చేస్తున్నాయి? కొన్ని లక్షణాలని షేర్ చేసుకుంటున్నాయి పేర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎట్లా షేర్ చేసుకుంటున్నాయి? ఏ కామన్ అన్సెస్టర్, వాళ్ళ పూర్వీకుల నుంచి, పెద్దవారి నుంచి వచ్చే లక్షణాలనే మనము హోమోలాగస్ క్యారెక్టర్స్ అంటున్నాము. నిర్మాణ సామ్య లక్షణాలు. అయితే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సిమిలర్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ ఫంక్షన్. ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది? సిమిలర్గా ఉంది. ఎలా? ఎగ్జాంపుల్ చూద్దాం. వింగ్స్ ఇన్ స్పారో, వింగ్స్ ఇన్ క్రో. సో స్పారోలో వింగ్ చూడండి ఇక్కడ ఎట్లా ఉంది, క్రోలో వింగు రెండు కూడా చూడటానికి ఒకే విధంగా ఉన్నాయి. కానీ చేసే పని మాత్రము కాకి ఒకలాగే ఎగురుతుంది, స్పారో ఒకలాగే ఎగురుతుంది. ఈ రెండు కూడా డిఫరెంట్ ఫంక్షన్ని చూపిస్తాయి. సో డిఫరెంట్ ఫంక్షన్ కలిగి ఉండి చేసే పనేమో డిఫరెంట్గా ఉంటుంది,
కానీ స్ట్రక్చర్ మాత్రము ఒకే విధంగా ఉంటుంది. హోమోలాగస్ క్యారెక్టర్ అంటే హోమోలాగస్ మీన్స్ ఇక్కడ స్ట్రక్చర్ పరంగా స్ట్రక్చర్ సేమ్గా ఉండే వాటిని మనము హోమోలోగస్ క్యారెక్టర్ అని చెప్పుకున్నాము. దానికి మనము ఇట్ ఈస్ సిమిలర్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ ఫంక్షన్. ఎగ్జాంపుల్స్ చూసాం కదా, వింగ్స్ ఇన్ స్పారో, వింగ్స్ ఇన్ క్రో. ఈ రెండింటిలో కూడా స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉంది, ఫంక్షన్ అనేది డిఫరెంట్గా వేరుగా ఉంది. నెక్స్ట్ వన్, సో ఈ విధంగా ఈ క్లాసిఫికేషన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వీటిని డివైడ్ చేసి కొన్ని ఆర్గానిజమ్స్ని ఒక్కొక్క గ్రూప్లో పెట్టేసి వాటికి నేమ్స్ ఇచ్చి దట్ కామన్ నేమ్తో పాటు సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇచ్చి స్టడీ చేయడాన్ని కన్వెంట్ కేటగిరీస్ అనుకూలమైన వర్గాలుగా విభజించడాన్ని మనము బయాలజికల్ క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాము. సో నెక్స్ట్ టాపిక్, లెవెల్స్ అండ్ హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ హైరార్కీ క్లాసిఫికేషన్లో ఉన్న లెవెల్స్ గురించి మనము తెలుసుకుందాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఓన్లీ interested in knowing more about different kinds of organisms and their diversities, but also the relationships among them. మనుషులు చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తారు. ఓన్లీ తెలుసుకోవడం మాత్రమే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏమున్నాయి, వేరువేరు ఆర్గానిజమ్స్ ఏంటవి, వాటి మధ్య ఉన్న భేదాలేంటి, వాటిలో ఉన్న వైవిధ్యాలేంటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. బట్ ఆల్సో ద రిలేషన్షిప్స్ ఎమాంగ్ దెమ్, వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి కూడా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది మానవుల్లో అధికంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇలాంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే కనుక ఏమవసరం అవుతుంది, ఒక సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది అవసరం. దిస్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ రిఫర్డ్ యాజ్ ఏ సిస్టమాటిక్స్. ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమమైన ఆర్డర్లో పెట్టి చదవటాన్ని మనము ఏమంటున్నాము, సిస్టమాటిక్స్ అని చెప్పుకుంటున్నాము. సిస్టమాటిక్స్ అనేది ఏ విధంగా మనకి ఆ పదం వచ్చినది అనేది చూద్దాం.